భారతమాత గర్భంలోంచి ఉద్భవించిన అగ్నిజ్వాలలు మన త్రివిధ దళాలు. భూమిపై కదిలే ట్యాంకుల్లా, ఆకాశాన్ని చీల్చే యుద్ధ విమానాల్లా, సముద్రంలో సబ్మెరైన్లా గర్జిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన సైనికులు. హిమాలయాల శిఖరాల నుంచి హిందూ మహాసముద్రపు అగాధాల వరకు, రాజస్థాన్ ఇసుక ఎడారుల నుంచి అరుణాచల్ అడవుల వరకు దేశ సరిహద్దులే వారి నివాసాలు. వారి గుండెల్లో ఉద్భవించే ఉద్వేగపు విద్యుత్ దేశానికి వెలుగు పంచుతుంది. మృత్యువును ఎదిరించే వారి ధైర్యం దేశ ప్రజలను ప్రశాంతంగా నిద్రపుచ్చుతుంది. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. సరిహద్దులో పహారా కాసే ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి, ఒక కుటుంబం, ఎన్నో భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అటువంటి వీరులందరినీ స్మరించుకుంటూ దేశ ప్రజలందరికీ ఐ న్యూస్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది. ఇటువంటి పర్వదినాన మనతో పాటు మాట్లాడేందుకు త్రివిధ దళాలలో విధులు నిర్వర్తించిన ఆఫీసర్స్ ఈరోజు ఐ న్యూస్ స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణమూర్తి గారు, ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ. సేమ్ టు ఎండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాను నా సైడ్ నుంచి. రైట్. రమణమూర్తి గారు, చూస్తున్నాం దేశ సరిహద్దుల్లో భద్రత అంటేనే అత్యంత కీలకము, కష్టతరం కూడా. అటువంటిది నేవీలో భద్రత కల్పించడం అనేది దేశానికి చాలా కీలకం. సో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఈరోజు నేవీలో నౌకాదళంలో, భారతీయ నౌకాదళంలో 15 ఏళ్ళు సర్వీస్ చేసి ఈరోజు ఈ స్థాయిలో సెటిల్ అయ్యాను. నేను 15 ఏళ్ళు నేవీలో సర్వీస్ చేసి 2017లో రిటైర్ అయ్యాను. ప్రజెంట్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను జిల్లా కోర్టులో మరియు హైకోర్టులో. నేవీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. సముద్రం పైన గస్తీ కాయడం, ఆ సముద్రంలో డ్యూటీ చేయడం చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని నిల్చోవలసిన పరిస్థితి. సో వెరీ టఫ్ జాబ్ అండి. రైట్. మనతో పాటు స్టూడియోలో వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఇంత అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున సార్తో మాట్లాడి అసలు ఆర్మీలో ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఆర్మీలో ఎలా వేడుకలు జరుపుకుంటారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మరిన్ని విషయాలు సార్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రావు గారు, నమస్కారం. నమస్కారం సార్. మొత్తంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. దేశం మొత్తం కూడా ఈరోజు ఈ వేడుకల్లో పాలు పంచుకుంటూ ఉంది. సో ఆర్మీలో కూడా స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా మీరు అక్కడ దేశం కోసమే పాటుపడుతూ ఉంటారు. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు ప్రతి ఒక్క భారతీయుడి గుండె కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి. ఆ రోజు కూడా మీరు బోర్డర్లోనే ఉంటారు, అక్కడ మీరు విధుల్లోనే ఉంటారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఏం చెప్తారు సార్? 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే పీ స్టేషన్లో ఉంటాయి. పీ స్టేషన్ జనరల్గా 5 ఏళ్లలో 2 ఏళ్ళు ఉంటుంది. ఓకే. ఫీల్డ్ ఏరియా ఎక్కువగా 3 ఏళ్ళ వరకు ఉంటుంది. అఫ్ కోర్స్ గ్లేషియర్ అటువంటిది అయితే కేవలం 1 సంవత్సరమే ఉంటుంది. ఈ ఫీల్డ్ ఏరియాలో అయితే ప్రతి వ్యక్తికి ఏదో టాస్క్ ఉంటుంది. సో ఆ టాస్క్ ని ఆ రోజు అని కాదు, మొత్తం సంవత్సరం పొడుగుని ఎప్పుడు నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ చూసుకోండి. పూంచ్ ఏరియాలో ప్రతి వాళ్ళకి ఏదో డ్యూటీ ఉంటుంది. యాంబుష్లు చేయాలి, పెట్రోలింగ్ చేయాలి, సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ వాడాలి, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, భోజనాలు, లాజిస్టిక్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అవి కూడా తప్పనిసరి. సో దానివల్ల ఏంటంటే ఈ బయట జరిగే సెలబ్రేషన్స్ లాగా ఉండవు. కేవలం పీస్ ఏరియాలో మాత్రం ఆగస్టు 15ని జేసీఓస్ని ఆఫీసర్స్ మెస్కి పిలుస్తారు. గెస్ట్ల కింద పిలిచి దెర్ విల్ బి ఎ లంచ్. అలాగే ఆగస్ట్ రిపబ్లిక్ డే రోజుని జేసీఓస్ ఆఫీసర్స్ని పిలుస్తారు వాళ్ళ మెస్లోకి గెస్ట్ల కింద. దీంతో పాటుగానే కొంచెం ఆ రోజునే జనరల్గా ప్రెసిడెంట్ దగ్గర నుంచి నోటిఫికేషన్ ద్వారా ఆనరీ ర్యాంక్స్, అవార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. సో ఒకవేళ ఏదైనా యూనిట్కి ఏదైనా వచ్చి ఉంటే ఆ రోజు ఇంకా సంతోషకరమైన వార్త అవుతుంది. మిగతా పండుగలు అంటారా, అంటే కల్చరల్, రిలీజియస్ ఇటువంటి పండుగలు అంటారా, ఫీల్డ్ ఏరియాలో జరుపుకునే అవకాశాలు చాలా తక్కువ. అసలు మనుషులు కలవడమే కష్టం అవుతుంది. ఏంటంటే 10, 20 మ్యాక్సిమం 40 మంది హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు. అంతకంటే ఎక్కువ మంది ఎప్పుడు ఒకసారి కలవరు. దాంతో ఏంటంటే లోకల్ గా ఎక్కడికక్కడ ఒక అదే ఇప్పుడు మద్రాస్ రెజిమెంట్ చూద్దామండి. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మద్రాస్ రెజిమెంట్, మద్రాస్ ఇంజనీర్స్, అలాగే ఆర్టిలరీ మద్రాస్ యూనిట్స్, వీటికి ఎక్కువ సంబంధం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే ఓ స్వీట్ ఎక్స్ట్రా చేయడం, పాయసం ఎక్స్ట్రా చేయడం, పాపడ్ కొనడం, కొంచెం పెరుగు పెట్టడం. ఎందుకంటే గవర్నమెంట్ రేషన్లో పెరుగు రాదు, ఆ రోజు పెరుగు పెట్టించడం, ఇటువంటివి జరుగుతాయి.
రైట్. మనకు త్రివిధ దళాలు అనగానే, గగనతలం అనగానే మనకు గుర్తొచ్చేది ఎయిర్ ఫోర్స్. సో ఈ రోజు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎయిర్ ఫోర్స్కు సంబంధించి మనకు మరిన్ని విశేషాలు మనతో పంచుకునేందుకు జగన్మోహన్ మంత్రి గారు, రిటైర్డ్ వింగ్ కమాండర్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా. ఐ న్యూస్ ప్రేక్షకులు అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. మనందరం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే స్వతంత్రంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సార్ చూస్తున్నాం మొత్తంగా ఎయిర్ ఫోర్స్ అంటేనే చాలా రక్షణ రంగంలో చాలా కీలక భూమిక పోషిస్తూ ఉంటుంది. మిగిలిన ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ, అంటే ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలన్నీ కూడా చాలా కీలక దశకు చేరుకుంటున్నాయి. డ్రోన్లు, రకరకాల వ్యవస్థలు వస్తున్నాయి. ఇప్పుడంటే అధునాతనమైన విమానాలు, అధునాతన టెక్నాలజీ వచ్చింది. మీ టైంలో ఎలా ఉండేది ఎయిర్ ఫోర్స్లో? ఏమైనా ప్రేక్షకులతో పంచుకోగలరా? మనం త్రివిధ దళాల్లో అన్నిటికన్నా యంగెస్ట్ అనేది ఆలోచిస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. ఎక్కడైనా ప్రపంచం అంతా కూడా హిస్టరీ మొత్తం చూసుకున్నా సరే 115 సంవత్సరాల కన్నా లేదు ఎయిర్ ఫోర్స్ ఉపయోగించి. వరల్డ్ వార్ 1లో ఫస్ట్ టైం చిన్న మాత్రంలో యూజ్ చేశారు. దాని తర్వాత వరల్డ్ వార్ 2 కల్లా అదే మోస్ట్ ఇంపార్టెంట్ అనే దిశగా పరిగెత్తింది. ఇప్పుడు అసలు మనం ఆలోచించక్కర్లేదు. ఈ త్రివిధ దళాలు దేని ఇంపార్టెన్స్ దానికి ఉన్నా సరే ఎయిర్ ఫోర్స్ మటుకు కీలక పాత్ర పోషిస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత నేవీ గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్క మాటలో రమణమూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం భారత నేవీ శక్తి సామర్థ్యాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే మన ఇండియన్ నేవీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ అండి. ఎందుకంటే అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాం, ఇంకా అప్గ్రేడ్ అవ్వాల్సింది చాలా ఉంది. అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన షిప్స్ అవ్వనివ్వండి, అదర్ ఎక్విప్మెంట్స్ అవనివ్వండి, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం అండి. నేవీలో మీరు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. సో మీరు సర్వీస్లో ఉన్న టైంలో ఫేస్ చేసిన అత్యంత టఫ్ సిచ్యువేషన్స్ ఏంటి? ఈరోజు ఈ సందర్భంగా ప్రేక్షకులతో పంచుకుంటారా రమణమూర్తి గారు? తప్పకుండా అండి. నేవీలో నేను 15 ఏళ్ళు సర్వీస్ చేశాను. అక్కడ ప్రతిరోజు ఒక ఛాలెంజేనండి. ఒక సైనికుడిగా డ్యూటీ చేయడం అంటే ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్, ఇంక్లూడింగ్ పబ్లిక్ హాలిడే అండ్ సండేస్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడు ఏ రిక్వైర్మెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏముంది జరుగుతుందో తెలియదు. 24/7 ఉండాల్సిందే. ఈవెంట్ సెలవు వచ్చినప్పుడు కూడా సెలవులో మేము ఇన్ని రోజులు హ్యాపీగా ఉంటామని ఉండదు. ఐ మీన్ హ్యాపీ మీన్స్ ఫ్రీగా ఏదో ప్లాన్ చేద్దాం అనుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ఫోన్లో టచ్లో ఉండాలి. అంటే నిజంగా సైనికుడు అంటే సైనికుల్లాగానే ఉండాలండి. లైట్ తీసుకోవడానికి ఏమీ ఉండదు. సో ఆ 15-20 ఇయర్స్ ఎవరైతే సైనికులు సర్వీస్ చేసి వస్తారో అది వాళ్ళ జీన్స్లో, బ్లడ్లోకి వెళ్ళిపోద్ది ఆ డిసిప్లిన్ అనేది. అందుకే ఈరోజు సమాజంలో మనం చాలామంది ఎక్సర్విస్మెంట్ చూసుంటాం. వెల్ డిసిప్లిన్డ్, వెల్ ట్రైన్డ్, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చేసే పని కానీ మనకి ఎక్కడ మచ్చ అనేది ఎంచడానికి ఉండదండి. మచ్చ అనేది దొరకదు మనకి. అది నేర్పిస్తుంది సర్వీస్ అనేది. ఆర్మీ అనగానే అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో మీరు అక్కడ ఫుల్ డిసిప్లైన్డ్గా చూస్తూ ఉంటారు. మీ 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 సహచరులు కానీ అందరూ కూడా ఒక డిసిప్లిన్ మేనర్లో ఉంటారు. ఒకసారిగా మీరు బోర్డర్ నుంచి దేశంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అదేవిధంగా మీరు ట్రైన్ జర్నీలో చూసేటప్పుడు మనం చాలాసార్లు న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. ఆర్మీ జవాన్లు కూడా అంటే కింద కూర్చొని వచ్చారు ట్రైన్స్లో అని చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. దేశ ప్రజలందరికీ కూడా మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఆర్మీ జవాన్లందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది అనిపిస్తుంది. అటువంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఏం చెప్తారు? చాలా ఎదురైనాయి. ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ నార్త్ ఈస్ట్ నుంచి కానీ వచ్చేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 1991లో నేను మిజోరాం ట్రైనింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. నేను ఉండేది అప్పుడు కార్ నికోబార్, అండమాన్ నికోబార్లో. ఇప్పుడు అండమాన్ నికోబార్లో కార్ నికోబార్ నుంచి పోర్ట్ బ్లేర్ రావడం, పోర్ట్ బ్లేర్ నుంచి మద్రాస్ రావడం, రిజర్వేషన్ కూడా చేసుకున్నాం ఇన్ అడ్వాన్స్. అంటే ఇది ముందర ప్రిడిక్టబుల్ ఈవెంట్ కాబట్టి నా ఆ రోజుని సైక్లోన్ వచ్చి రైల్వే లైన్స్ అన్ని వాష్అవుట్ అయిపోయాయి. సో ఈ ఒరిస్సా దాని మీద వెళ్ళే ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. కానీ ట్రైనింగ్కి వెళ్ళక తప్పదు. అందులో ఆ ట్రైనింగ్ ఏంటంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ట్రైనింగ్. అంటే వెపన్ కూడా పర్సనల్ తీసుకెళ్తాం యూనిట్ నుంచి. కంపాస్, బైనాకులర్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఢిల్లీకి చేసుకోవాలి. అప్పటికప్పుడు మళ్ళీ వేరే వారంటీ తీసుకుని ఢిల్లీకి రిజర్వేషన్ చేసుకోవడం. మళ్ళీ ఢిల్లీ నుంచి గౌహతి నుంచి సిల్చర్ నుంచి వైరింగ్టే. నేను అక్కడ చేరుకునేసరికి 4 రోజులు లేట్ అయిపోయింది. ట్రైన్ 2 రోజులు ముందర వెళ్ళాల్సిన వాడిని, తర్వాత 6 రోజుల తర్వాత వెళ్ళాలి. పోనీ ట్రైనింగ్ అయిపోయిందండి. తిరిగి వచ్చేటప్పుడు నాకు వారెంట్ లేదు, ఇది లేదు. ఆ ట్రైన్స్ కండిషన్ అలాగే ఉంది. ఇటు కలకత్తా నుంచి ట్రైన్స్ ఏమి లేదు. చాలా మంది కొంతమంది ఏం చేశారంటే ఫ్లైట్ తీసుకుని
సొంత ఖర్చుల మీద వచ్చేసారు. ఇది ఆర్మీ రీఎంబర్స్మెంట్ ఇవ్వదు ట్రైనింగ్, కానీ అప్పుడు వచ్చేసారు. సో అటువంటి పనులు జరుగుతాయని ఒక్కోసారి క్యాజువాలిటీస్ కూడా అవుతాయి. గ్లేషియర్ నుంచి ఒకసారి ఒక కుక్ కిందకు వచ్చాడు, అతనికి ఆర్ఏసీ దొరికింది. అతనికి క్లారిటీ లేదు, నేను ఆర్ఏసీలో ఎందుకు వెళ్ళడం అనుకున్నాను. 3 రోజులు ఆగాడు, ఎక్కడ రిజర్వేషన్ దొరకట్లేదు. ఇంకా రిజర్వేషన్ లేకుండానే ఫుట్ బోట్ ట్రావెల్లో వస్తున్నాడు. ఆమ్లా వచ్చేసరికి ఎక్కడో బయట తుమ్మి చూడడం జరిగింది, ఆ తల పోలి తగిలి చనిపోవడం జరిగింది. గ్లేషియర్ అంతా చేసిన తర్వాత ఇటువంటి సిల్లీ ట్రైన్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. సార్ ఇప్పుడు మనం వింటూ ఉంటాం, ఆర్మీ అనగానే దేశ రక్షణే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా అక్కడ ఆర్మీ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అదేవిధంగా విదేశాలలో కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే భారత ఆర్మీ వెళ్ళి అక్కడ సేవలు అందించింది అంటూ ఉంటాం. అంత విపత్కర పరిస్థితుల్లో కూడా దేశం కోసం వర్క్ చేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్గా ఏంటంటే ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు మన బాడీలో ఉన్న కెమికల్ రిలీజ్ పెరిగి ఉత్సాహం వస్తుందండి. ఇప్పుడు నిన్న మొన్న చూసారో లేదో అల్మోరాలో ఒక మడ్ స్లైడ్ అయింది. ఆ మడ్ స్లైడ్ గురించి వెంటనే ఆర్మీ రియాక్ట్ అయింది, అక్కడ ఆర్మీ ఉంది కాబట్టి. కాకపోతే 2-3 నెలల క్రితం మీరు చూసారో లేదో ఒక బ్రిగేడ్ అటువంటి ఏరియాలోనే ఉత్తరాఖండ్ లో మొత్తం వాషౌట్ అయిపోయింది. అటువంటి పరిస్థితులు ఎన్నో జరిగినాయి. సిక్కింలో ఫ్యామిలీ కూడా మొత్తం చనిపోవడం జరిగింది. ఆఫీసు మొత్తం అంతా ఇది నిర్మూలన అవడం. అలాగే ఇది ఇటువంటి పరిస్థితులు సిక్కింలో కూడా జరుగుతాయి, అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతాయి, మణిపూర్లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, నిప్పులు. ఎందుకంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హై ఆల్టిట్యూడ్లో అంతకుముందు కోయిల బొగ్గు బుఖారీలు ఉండే, దానిలో మిథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి మిమ్మల్ని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్ళి అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్. ఇప్పుడు అది కొంచెం తగ్గించారు. ఆర్మీలో కాస్త ఇది అంటే మీరు వాడిన వర్డ్ ఏదైతే ఉందంటే విధి నిర్వహణలో చాలా మంది అమరులు అవుతూ ఉంటారు. ఇప్పుడంటే కనీసం వాళ్ళు ఫ్యామిలీస్ చివరి చూపైనా చూసుకోగలుగుతున్నాయి. ఒకప్పుడు ఆ పొజిషన్ ఉందా? లేదండి. అంతకుముందు ఒకవేళ ఎక్కడైనా చనిపోతే ఎక్కడికక్కడే దహనం కానీ మిగతా ఏ రిలీజియన్ ప్రకారం అయితే ఆ రిలీజియన్ ప్రకారం రీతి రివాజ్ అయిపోయి అక్కడే చేశారు. దీని గురించే ప్రతి 120 మంది పైన ఉన్న యూనిట్ స్ట్రెంత్ కి ఒక మత గురువు ఉంటాడండి. క్రిస్టియన్ కానీ అదే క్రిస్టియన్ ఫాదర్ కానీ, గురుద్వారాలో ఉండే బాబాజీ అంటారు, బాబాజీ కానీ, అలాగే హిందువులకి మన మతం, మన సౌత్ ఇండియన్స్ అయితే బేసికలీ ఈ పూజలు చేసేవాళ్ళు, అలాగే ముస్లింలకి అయితే వాళ్ళ మౌల్వి ఉంటారు, వాళ్ళు అంత్యక్రియలు వాళ్ళు చేసుకుంటారు. ఎస్ సార్, మీరు నార్మల్గా చాలా ఆపరేషన్స్లో మీరు పాల్గొని ఉంటారు. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే ఒకసారి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతకుముందు పాకిస్తాన్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అవ్వచ్చు, మొత్తంగా పాకిస్తాన్కే వెన్నులో వణుకు కాదు, భారత వాయుసేన సత్తా ప్రపంచ దేశాలకు కూడా తెలిసి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? ఇది ఇప్పటి నుంచే కాదండి, మనం నిజంగా చూసుకుంటే భారత వాయుసేన మన యోధులు ఎంత ఎక్స్ట్రాడినరీ పీపుల్ అంటే, మన వాళ్ళు ఇచ్చిన విమానాలు, వాళ్ళు ఇచ్చిన ఇతర దేశాలు ఇచ్చిన విమానాలు కానీ ఇతర దేశాలు ఇచ్చిన ఎక్విప్మెంట్ని మనం యూజ్ చేసిన విధానం చూసి వాళ్ళు ఎన్నో మార్పులు తెచ్చుకున్నారు. వాళ్ళ ప్రొసీజర్స్లో కానీ, వాళ్ళ టెక్నిక్స్లో కానీ, వాళ్ళ ఆపరేషనల్ ఫిలాసఫీలో కానీ అన్నీ చేంజెస్ అయినాయి. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్, ఇప్పుడు అన్నీ మనం చెప్పుకోవడానికి టైం లేదు, కానీ ఎవరైనా సరే ఒకటి మాట గుర్తుంచుకోండి, మన భారత వాయుసేన ప్రపంచంలో వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. 2 విషయాలు చాలా చాలా కీలకమైనవి అండి. పాకిస్తాన్ అనే దేశం మన శత్రు దేశం పక్కన ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ కూడా వెస్టర్న్ వరల్డ్ నుంచి బెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకనేది మనం వదిలేసేయండి, పక్కన పెట్టి మనం అలాంటి దేశాన్ని, అలాంటి హైలీ ఎక్విప్డ్ అండ్ హైలీ కేపబుల్ కంట్రీలో మన టైం చూస్ చేసుకొని మనకు కావాల్సినట్టు వెళ్ళి వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి వచ్చారు మన వాళ్ళు. అంటే మన కేపబిలిటీ, మన ప్లానింగ్, మన ఎగ్జిక్యూషన్ అన్నీ కూడా ఈజ్ ఎక్స్ట్రాడినరీ, టాప్ ఆఫ్ ద లైన్, వితౌట్ ఎనీ లాస్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఒకప్పుడు అందరూ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు ఎంత దూరం వెళ్ళి ఇది చేశారు అది చేశారని. టుడే ద వరల్డ్ చాయిస్ లేదు నుంచోని ఎక్నాలెడ్జ్ చేయడానికి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా టార్గెట్ చేసుకొని ఛేదించారు. ఆ తర్వాత ఆ బ్రీఫింగ్ టైంలో భారత మహిళలు కూడా, అంటే భారత మహిళల శక్తి ఏంటో కూడా ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చేలా బ్రీఫింగ్ కూడా 2 మహిళలు ఇచ్చిన పరిస్థితి. అవునండి. అంటే
భారత్లో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తామంటే ఒక రకంగా చెప్పాలంటే అపర కాళీలుగా కూడా మనం చూస్తుంటాం, భరతమాత అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలో ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ మహిళల ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. మన మహిళలు కూడా ఏమాత్రం ఎక్కడ తక్కువ కాదని చూపిస్తున్న పరిస్థితి. మీరు ఒక రిటైర్డ్ వింగ్ కమాండర్గా ఉన్నారు. సో ఇప్పుడు మహిళలు ఆర్మీలో కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్లోకి రావడాన్ని ఎలా చూస్తారు? ఇంకా రావాల్సిన అవసరం ఉందా? మీరు చాలా చక్కగా చెప్పారండి. మన కల్చర్, భారతదేశంలో ఉన్న కల్చర్ ఇస్ ద ఓన్లీ కల్చర్ వేర్ ఉమెన్కి మన దేవతలలో కూడా స్త్రీ ద పరాశక్తులు అని చెప్పి వాళ్ళని ఫస్ట్ డిస్ప్లే చేసి దాని తర్వాతే మన కత్మాదేవుళ్ళు కూడా వస్తారు. అలాంటి పరిణయంలో ఇప్పుడు మనం డైరెక్ట్గా చూస్తున్నాం. మన స్త్రీ శక్తి ప్రతి ఫీల్డ్లో వాళ్ళ చట్టా చాటుతున్నారు. వాళ్ళు ఎంత చేయగలము, ఏం చేయగలము, ఏమేమి చేయగలము అనేది చూసుకుంటే ప్రతి ఫీల్డ్లో కూడా ఉన్నారు. ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా ఫైటర్ పైలట్స్ అంటే ఓన్లీ మెన్ ఉండేవాళ్ళు. స్లోగా కొన్ని కంట్రీస్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మన భారతదేశంలో మన ఉమెన్ ఫైటర్ పైలట్స్ ద ఫస్ట్ లాట్ ఆర్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్. వాళ్ళ ఫాలోవర్స్ కూడా వాళ్ళు మోటివేట్ చేయగలిగినంత కత్మోళ్ళందరూ కూడా వెనకాల వెళ్తున్నారు. అలాగే దీనికి ఉన్న ఛాలెంజెస్ దీనికి ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ లైఫ్. అది ఎవరో కూడా ఏదో టీవీలో కనిపించడానికో లేకపోతే ఇంకో చోట కనిపించడానికో డిస్ప్లే ఐటమ్ కాదండి. దట్ లైఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసి మన లేడీసు దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అక్కడ ప్రూవ్ చేయగలిగితేనే యూ సర్వైవ్. నేను ఫస్ట్ 7 years ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ అ ఫైటర్ పైలట్. ఐ సర్వైవ్డ్ అన్ ఎజెక్షన్. MiG-21లో 15th of March 1989 I survived ejection for almost 2 years. 6 months I was bedridden. 2 years it took me to get my medical fitness back. ఈ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు యూ రైడ్ త్రూ దిస్ లైఫ్ అనమాట. ఆ పాత్ చూస్ చేసుకున్నామంటే దానిలో వచ్చే అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే మా బ్యాచ్లోనే మేము 65 మంది అయితే 7 ఆల్రెడీ మేము యంగ్ ఏజ్లోనే కోల్పోయాం. I was lucky to survive ejection. కొంతమంది they could not survive. They died even with the aircraft crashes. సో అలాగే హెలికాప్టర్స్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. హెలికాప్టర్ క్రాషెస్ కూడా అయినాయి. వి లాస్ట్ పీపుల్ దేర్ ఆల్సో. ఒక 2 of our pilots, మా బ్యాచ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇలాగ ప్రతి బ్యాచ్లో ఈ ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఆ తెలిసి కూడా అది చూస్ చేసుకొని దాన్ని ప్రూవ్ చేసుకోవాలనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలు ఎలా గుర్తొస్తున్నాయో, మీరందరూ కూడా బోర్డర్లో కుటుంబాలను ఇక్కడ వదిలేసి మీరు అక్కడ గడిపిన పరిస్థితి. సో ఆ రోజు మీరు వర్క్ చేసే టైంలో కుటుంబాన్ని వదిలి అక్కడ పనిచేయటం ఇదంతా మీకు ఎలా అనిపించింది? ఏం చెప్తారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అండి అది, ప్రతి భారతీయుడికి, ప్రతి సైనికుడికి. ఎందుకంటే ఫ్యామిలీస్ని ఎక్కడో విడిచిపెట్టి డ్యూటీస్ చేస్తూ దేశ రక్షణ చేయడం అనేది అది నిజంగా అదృష్టంగా భావిస్తారు ప్రతి సైనికుడు కూడా. నేను అలాగే భావించేవాడిని. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నభూమి గొప్పదిరా అంటూ ఓ కవి సైనికుల త్యాగాలను అద్భుతంగా ఒక పాట రూపంలో మలిచాడు. ఆ పాటని నేటికి మనం స్మరించుకుంటూ ఉంటాం. ఏం చెప్తారు? చాలా మంచి మాట గుర్తు చేశారండి. నిజంగా నాకు ఇష్టమైన పాటల్లో ఇదో మంచి పాట. నాకు ఇష్టమైన 2 lines అందులో అండి. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోసేది కడ వరకురా, కట్టే కాలే వరకురా. రైట్, రమణమూర్తి గారు చాలా చక్కగా పాడారు. సో ఆ పాట నేటికి ఈ తరం కూడా స్మరించుకుంటూ ఉంటుంది. సైనికుల త్యాగాల గురించి ఆ ఒక్క పాటలో చెప్పారు. మొత్తంగా ఆ పాటని మనందరం కూడా ఈ రోజున గుర్తు చేసుకున్న సందర్భమే. ఆర్మీలో డిసిప్లిన్ ఉంటుంది. సో ఆ డిసిప్లిన్ అనేది చాలా మందికి కూడా అవసరం. సో ఈ రిటైర్డ్ అయిన ఆర్మీ ఆఫీసర్స్ని దేశం కోసం ఎలా ఉపయోగించుకోవాలంటారు? ఏం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారండి. మాజీ సైనికుడు అనేసరికి నేను ఎలా చెప్తాను, నేను జోక్ కనుకోండి, ఈక్వల్ టు జేమ్స్ బాండ్ అండి. ఒక మాజీ సైనికుడు అన్ని పనులు చేయగలండి. అది ఒక డ్రైవింగ్ అవనివ్వండి, సెక్యూరిటీ ఇష్యూ అవనివ్వండి, ఇంకేదో సంథింగ్ టెక్నికల్ జాబ్ అవనివ్వండి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ఏదైనా బయటకు వచ్చాక గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి తన సర్వీసులను వాడుకోగలిగితే, లేదా MSM అని చాలా పెట్టారు, అవి కూడా మాజీ సైనికులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నారు. సో అక్కడ వన్స్ రిటైర్ అయిన తర్వాత సక్సెస్ అవ్వలేదు అంటానికి ఏం లేదండి, అందరూ సక్సెస్ అవుతున్నారు. దానికి తగ్గట్టు గవర్నమెంట్ పాలసీ కూడా సపోర్ట్ కూడా ఉంది. అప్పుడు ఆర్మీలో వర్క్ చేశారు, ఇప్పుడు సమాజాన్ని దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. ఇంకా దేశంలో
పౌరుల్లో ఎటువంటి మార్పులు రావాలంటారు? అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. కానీ ప్రతిరోజు కూడా మనందరం అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఏ చిన్న విషయం జరగకుండా ఉండాలి అంటే ముందు మన కుటుంబం నుంచి ఒక డిసిప్లిన్ రావాలి అనేది ఫస్ట్ నుంచి కూడా ఆర్మీ వాళ్ళు అదేవిధంగా స్కూల్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. ఇది ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరుగుతుంది? అండ్ పౌరుల్లో ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు? మీరు గమనించినది? ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే కరప్షన్. యాహ్! కరప్షన్ మోస్ట్ ఇరిటేటింగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆర్మీ జవాన్ కరప్షన్ చేసి ఏదైనా చిన్న విషయం తెచ్చుకోవాలి, చిన్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, లేకపోతే దానికి ఏదో చిన్న మైనర్ రూల్ ఎక్కడో ఏదో పెడతారు. ఇప్పుడు ఫిజికల్గా కావాలంటారు. ఇప్పుడు ఫిజికల్గా జవాన్ రావడం చాలా కష్టం అవుతుంది. అవి వచ్చినప్పుడేమో అది కరెక్ట్గా టైం సూటబుల్ కాకపోవచ్చు. ఇప్పుడు దసరా టైంలో మీరు బెంగాల్ వెళ్ళి ఏదైనా సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే అక్కడ గవర్నమెంట్లో ఎవరు పనిచేయరు ఆ నెల రోజులు కూడా. సో ఆ విధంగా ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కొంచెం కన్సిడరేషన్ ఎక్కువ ఇవ్వాలండి. మా ఆర్మీ అనే కాదు, ఆర్మ్ ఫోర్సెస్ అనే కాదు. ఆర్మ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కొంతవరకు ఇదేంటి కోస్ట్ గార్డ్, అస్సాం రైఫిల్స్, ఇలా కాకుండా సిఆర్పిఎఫ్ అయినా, బిఎస్ఎఫ్ అయినా, అలాగే ఐటీబీపీ అయినా, ఇటువంటి సర్వీస్ ఇంకేదైనా ఉన్నా కానీ వాటికి కూడా కొంచెం చూడాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే సిఆర్పిఎఫ్ ఉందండి. మేము ఇంకా ఆర్మీ అయితే ఒక పర్టికులర్ హైరార్కీలో పనిచేస్తాం. వాళ్ళు ఎక్కడో స్టేట్ గవర్నమెంట్ కింద వచ్చి ఎవరో లోకల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కింద పనిచేస్తారు. వాళ్ళ కంపెనీస్ డిస్పర్స్ అయిపోతాయి. నాకు గుర్తు, ఓసారి త్రిపురలో ఉన్నప్పుడు ఓ సిఓ ఆంధ్రాతనే కలిసేవాడు రెగ్యులర్గా. అతను ఓ కంపెనీ నాగాలాండ్లో ఉండేది, ఓ కంపెనీ మణిపూర్లో ఉండేది, ఓ కంపెనీ మిజోరాంలో ఉండేది. అతని కంపెనీస్ ఎక్కడ ఉన్నాయో అతనికే తెలియదు. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ అనగానే అధునాతనమైన టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని దేశాల నుంచి మనం ఆయుధ సంపత్తిని దిగుమతి చేసుకుంటున్నామని విన్నాం. ఒకప్పుడు ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న భారత్ ఈరోజు కొన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఎలా చూస్తారు? ఇంకా టెక్నాలజీలో మార్పు రావాల్సి ఉందా? దేశం ఏ విధంగా ముందడుగు వేస్తుంది? మన యూత్ కానీ, మన ప్రెజెంట్ డే ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ చూస్తేనండి, ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్. అసలు వీళ్ళు దే ఆర్ బ్రేకింగ్ వరల్డ్ మన మీద పెట్టిన ప్రతి షాకల్ని చక్కగా బ్రేక్ చేసి దే ఆర్ ప్రూవింగ్ టు ద వరల్డ్ దట్ వీఆర్ ఎక్స్పోర్టర్స్, నాట్ ఓన్లీ ఇంపోర్టర్స్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం చూస్తే మనం ఛేదించగలిగింది బ్రహ్మాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దో ఇట్ ఈస్ రష్యా ఇండియా combined effort, the fact is today we are producing them. Russia is not producing them. And we are able to export this to anywhere in the world. Not only that, no, major defense equipment, today we are a defense exporter. ఆ కేపబిలిటీ మనకి ఎప్పుడు కూడా ఉంది. బట్ బయటకు రావడానికి ఎంత టైం పట్టింది. ఒకసారి వచ్చాక ఆగదు, ఇంకా ముందుకెళ్తుంది. we will produce some of the best things in the world. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఎందుకంటే వరల్డ్ మనకి కొన్ని అడ్వాంటేజెస్ లేకుండా చేసింది. ఆ లేకుండా చేసిన అడ్వాంటేజెస్ ఏదైతే ఉన్నాయో, మెటలజీలో అవ్వచ్చు, జెట్ ఇంజిన్స్ అవ్వచ్చు, అవి కూడా మనం ఐ థింక్ ఆపరేషన్ సింధూర్ మాట్లాడేటప్పుడు వి కేమ్ అక్రాస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఇంజిన్, జెట్ ఇంజిన్ గురించి, కావేరీ ఇంజిన్ గురించి. కావేరీ ఇంజిన్ కూడా ఫస్ట్ టైం దే హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఫైనల్లీ. హోప్ఫుల్లీ అది ఒకవేళ once we are able to prove that it is a safe engine to operate in an engine, inside a fighter aircraft, or for that matter any aircraft, ade engine it can be modified to other uses also. Automatically mana oka capability edaithe manaki ledo adi kuda vastundi. Ippudu we are producing the best ships in the world, best fighting ships in the world, best submarines in the world. We are producing Tejas. It is a 2.5 generation aircraft antaru. So, but the fact is we are producing fighter aircraft ourselves. అలా అని చెప్పి మనం ఇది ఫస్ట్ టైం చేస్తున్నామా, ముందు చేయలేదంటే సారీ, మనం 1960s వి ప్రొడ్యూస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్క్రాఫ్ట్. కానీ ఎవరు మనల్ని సపోర్ట్ చేయని మూలాన, ఇంజిన్స్ లేని మూలాన, ఏవియానిక్స్ లేని మూలాన వి కుడ్ నాట్ సక్సీడ్. సార్, ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు అది నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు. సో మీరు ఆపరేషన్స్ చేసేటప్పుడు ఇస్రో నుంచి కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తూ ఉంటుంది. సో ఇస్రో గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రపంచ వినువీధుల్లో అంటే గగనతలంలో మన సత్తా చాటుతుంది రాకెట్ల ద్వారా. సో ఇంకా భారత శక్తి సామర్థ్యం పెరుగుతుంది. ఆ ఉపగ్రహాలతో మనకు శాటిలైట్ లింకులు ఇవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి సార్? ఇస్రోని చాలా బాగా చెప్పారండి. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్,
కంబైన్డ్ విత్ మనకి హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మీరు చూస్తే భారత్ డైనమిక్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ముందు కంబైన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఇక్కడ మొదలు పెట్టారో మనం ఎక్స్ట్రాడినరీ దిశలో వెళ్ళామండి. ఇస్రో అనే ఆర్గనైజేషన్ టుడే ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోవచ్చు మనం, వితౌట్ ఎ డౌట్. ఎందుకు అంటే మనం చేసేది వరల్డ్లో ఎవరు ఏం చేసినా సరే దానికి 1/10 కాస్ట్లో చేస్తున్నాం. ఒకటి అంటే చీప్ అంటే ఇట్ ఇస్ నాట్, బట్ దిస్ ఇస్ చీప్ అండ్ ద బెస్ట్. ఎందుకంటే హౌ డు వి సే ఇట్, మన నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ అవర్ ఆపరేషన్స్. ఒకటి. రెండోది, వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్, రాకెట్స్ అవ్వచ్చు, శాటిలైట్స్ అవ్వచ్చు, శాటిలైట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా వరల్డ్ని బీట్ చేసేలాగే చేసాం, కానీ వాళ్ళతో పాటు సమానంగా వెళ్ళటం చేయలేదు మనం. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ బీటన్ దెమ్. ఈవెన్ గోయింగ్ టు ద మూన్, ఫస్ట్ టైం మూన్కి వెళ్ళినప్పుడు వి వెంట్ స్ట్రైట్ టు ద సౌత్ పోల్, విచ్ ఎవరు వెళ్ళని చోటుకి వెళ్ళాం. అలాగే మార్స్ మిషన్కి రెడీ అవుతున్నాం. సో ప్రతి దానికి కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఎక్స్ట్రాడినరీ విజన్ అండ్ ఫోర్ సైట్. అండ్ ఆర్మీకి కూడా ఈ శాటిలైట్ టుడే ఎవరు ఫోన్ ఓపెన్ చేసినా మీరు చూసేది ఏంటంటే మ్యాప్స్ చూస్తాం. మ్యాప్స్ చూస్తే అవి ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటికలీ ఇట్ ట్రాన్స్లేట్ ఇంటూ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే దానికి ఒక పెద్ద డైరెక్షన్ హెల్ప్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఈరోజు మనము ఆర్మీతో పాటు ఇస్రో కూడా దేశం కోసం ఎంత కష్టపడుతుందో, ఒక రకంగా వ్యవసాయ రంగానికి కావచ్చు, ఆర్మీకి కావచ్చు, నేవీకి కావచ్చు, ఎయిర్ ఫోర్స్కి కావచ్చు, ప్రతి రంగంలో కూడా ఈరోజు ఇస్రో సైంటిస్టులు చేస్తున్న కృషి మన భారత్ను ఎంతో ముందుంచుతుంది అని జగన్మోహన్ మంత్రి గారు చెప్తున్న విధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఆ శాస్త్రవేత్తలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐ న్యూస్ ప్రత్యేక సెల్యూట్ చెప్తోంది. సో ఈరోజు అంటే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున దేశ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? దేశ యువతకి ఇచ్చే సందేశం ఒకటేనండి, చదువుకునే టైంలో చదువుకోండి, ఎర్లీగా డిఫెన్స్ వైపు ఏమైనా జాబ్స్ ఉంటే సెటిల్ అవ్వండి. సో ఎర్లీగా జాబ్కి వెళ్తే ఎర్లీగా రిటైర్ అయిపోవచ్చు, తొందరగా లైఫ్లో సెటిల్మెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ డిఫెన్స్, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వెళ్ళాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ గవర్నమెంట్ కూడా చాలా పాలసీస్ ఇచ్చింది, దానికి తగ్గట్టు అన్నీ ఉపయోగించుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఆర్మీ అనగానే అందరికీ అవైలబుల్ అనుకుంటారు. నేవీ, ఎయిర్ ఫోర్స్కి వచ్చేసరికి చాలా క్లిష్టతరం. అంటే దేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ నేవీకి సంబంధించి కానీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ రీచ్ అవ్వమేమో అన్న అపోహ దేశ యువతలో ఉంది. ఏం చెప్తారు? ఇక్కడ ఆర్మీకి ట్రై చేసే అబ్బాయి సెలెక్ట్ అవ్వలేదని చెప్పి నేవీకి, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళకూడదు అంటే ఏం లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ మెజర్స్ లైక్ ఫిజికల్ అండ్ ఏజ్, ఫస్ట్ ఏజ్ సపోర్ట్ చేయాలి, రెండోది ఎడ్యుకేషన్. ఈ రెండు సపోర్ట్ చేస్తే ఆర్మీ ట్రై చేసిన అబ్బాయి నేవీకి ట్రై చేయొచ్చు, నేవీ ట్రై చేసే అబ్బాయి ఎయిర్ ఫోర్స్ ట్రై చేయొచ్చు. ఇక్కడ పర్టికులర్గా ఈ ఫోర్స్కి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలని ఉండదండి. కాకపోతే కొంచెం ఎగ్జామ్లో తేడా ఉంటుంది. సో చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఉన్న శ్వాస ఇంకా సేపట్లో ఆగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఒక ఆపరేషన్కి వెళ్ళే ముందు మీకు మీరుగా ఎలా ధైర్యం చెప్పుకుంటారో, అదేవిధంగా మీ టీంని ఎలా ఇన్స్పైర్ చేస్తారు? వాళ్ళకి తెలుసు మనం వెళ్తుంది దేశం కోసం, వస్తామో రామో అన్న ఇది కూడా ఉంటుంది. కానీ ప్రతి జవాన్ కూడా దేశం కోసం, పోరాటం కోసం ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ థింగ్, రిక్రూట్మెంట్ టైంలో చాలామంది తెలియని విషయం చెప్తాను. చెప్పండి. అంటే బయట ఉద్యోగం జాయిన్ అయినప్పుడు సంతకం పెడతారు, ఏదో నేను జాయిన్ అయినట్టు. ఇక్కడ ఆర్మీలో ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు తినిపిస్తారు. ఓకే. ఈ ఉప్పు తిన్నంత వరకు నేను దేశానికి ఎప్పుడు రక్షగానే ఉంటాను, నా సాధ్యమైనంత వరకు చేస్తాను. అలాగే ఎప్పుడైనా సరే టీంకి అది వెళ్ళినప్పుడు ఆఫీసర్స్ లెడ్ ఆర్మీ మంది, పాకిస్తాన్ ఆర్మీ కాదు ఈరోజు, అలాగే చైనీస్ ఆర్మీ కూడా కాదు. దానివల్ల అందుకని మన ఆర్మీకి వాళ్ళ ఆర్మీకి చాలా తేడా వస్తుంది. ఈ టీం మోటివేషన్ ఏమవుతుందంటే ఆ గ్రూపిజం, కలిపి చేసిన ట్రైనింగ్, తర్వాత ఏంటంటే మన మిషన్ ఓరియంటెడ్, అంటే నా మిషన్ ఇంపార్టెంట్ కానీ మిగతాది ఏది ఆలోచించాలంటే. చాలా పరిస్థితుల్లో చూసే నా జవాన్ కూడా ఏమని చెప్తాడంటే, ఒకవేళ నేను తిరిగి రాకపోతే మా అమ్మకి రామ్ చెప్పండి. అటువంటి ఎమోషనల్ కంటెంట్స్ కూడా చాలా అవుతాయండి. మీరు రిటైర్ వచ్చేస్తారు. సో అక్కడ డిసిప్లిన్, ఆ వాతావరణం అంతా ఉంటుంది. దేశం కోసం ప్రతి క్షణం కూడా మీరు ఇందాక చెప్పినట్టు కాక్పిట్లో ఉండే పైలటే కాదు,
చెక్ చేసే టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కరిలో కూడా నా దేశం కోసం నేను చేస్తున్నాను అన్న ఆ గర్వం అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి, ఇంకా ప్రజల్లో ఎటువంటి మార్పులు రావాలని అనుకుంటున్నారు? నా రిక్వెస్ట్ ఒకటేనండి, ప్రతి పౌరుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ పూర్వ సైనికులకి మీరు చేయాల్సింది ఏమీ లేదండి. మీరేం చేయక్కర్లా వాళ్ళకి. జస్ట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు అందరూ ఏదో ఒక ఆఫీస్లో ఉంటారు, ఏదో ఒక సీట్లో కూర్చొని ఉంటారు, సమ్ పవర్ యూ విల్ హ్యావ్, యూ కుడ్ బీ ఎనీబడి. ప్లీజ్ లుక్ ఎట్ దెమ్ అండ్ అండర్స్టాండ్. మీకోసం వాళ్ళు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించి వాళ్ళకి కావాల్సింది కొంచెం చేసి పెట్టండి. వాళ్ళు దే డోంట్ కమ్ విత్ బిగ్ పెద్ద పనుల కోసం ఏం రారు మీ దగ్గరికి. కానీ దగ్గరికి వచ్చినప్పుడు గివ్ హిమ్ దట్ రెస్పెక్ట్ ప్లీజ్. ట్రీట్ హిమ్ ద వే ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ట్రీట్స్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నేను భారతీయ వాయుసేనలో పనిచేశాను అని చెప్తే ఈ రోజుకి కూడా ముఖం తెలియని వాళ్ళు కూడా సెల్యూట్ కొడతారు. మన దేశంలో వీడు ఏదో జీతం కోసం చేశాడు అన్నట్టు చూస్తారు. ప్లీజ్ అలా చేయమాకండి. ప్రతి ఒక్కరిలో కూడా సార్, ప్రతి ఒక్క పౌరుల్లో ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఇంకా బయట ఎలా చూపించాలి అనేది చాలామందికి తెలియని పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆర్మీ జవాన్ కానివ్వండి, ఆర్మీలో ఎవరైనా వర్క్ చేసి మనకు కనపడినప్పుడు ఖచ్చితంగా వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినింట్లో మనందరం ఈ కర్మభూమిలో పుట్టడం కూడా ఒక గొప్ప. ఈ భూమిని కాపాడటం కోసం వాళ్ళు మన కోసం త్యాగాలు చేస్తూ, కుటుంబాలను త్యాగాలు చేస్తూ, ప్రాణాలను త్యాగాలు చేస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు మనందరం ఆ ఫలాలను ఆస్వాదిస్తున్నాం. జగన్మోహన్ మంత్రి గారు చెప్పినట్టుగా మనం వారందరినీ కూడా ఇక్కడ నుంచి గౌరవించుకునే దిశగా అడుగులు వేద్దాం. సార్, ఫైనల్గా మనం చూస్తూ ఉంటాం నార్మల్గా దేశంలో యువత అంటే యువశక్తి భారత్కి ఇప్పుడు ఎక్కువగా ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి రంగంలోనూ కూడా యువత రాణిస్తున్న పరిస్థితి. సో స్వాతంత్ర దినోత్సవం రోజున భారతదేశ యువతకు మీరిచ్చే ఒక సందేశం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు మీరు మీ పని మీరు పర్ఫెక్ట్గా చేయండి. అంతకన్నా దేశం ఏమి ఎక్స్పెక్ట్ చేయదండి. ఏదైనా సరే పని అవ్వచ్చు, చిన్న స్వీపర్ పని అవ్వచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఎవరు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా దేశాన్ని గుర్తుపెట్టుకొని చేసుకుంటే మన అందరం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటామండి. థ్యాంక్ యూ రమణమూర్తి గారు, థ్యాంక్ యూ వివి రావు గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు. ఈ పర్వదినం రోజున ఐ న్యూస్ స్టూడియోకి వచ్చి దేశంలో ఆర్మీకి సంబంధించి, అదేవిధంగా దేశ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ దిశగా యువత కూడా అడుగులు వేస్తుందని మనం అందరం ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్.